హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూర్తి 123. మీరు గతంలో రెండు అంకెల సంఖ్యల వర్గాన్ని చిన్న ఫార్ములాను ఆధారంగా చేసుకుని మనం ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మూడు అంకెల సంఖ్యల వర్గాన్ని కూడా చిన్న ఫార్ములాన్ని వాడుకొని ఏ రకంగా చేయాలో తెలుసుకుందాం. ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ a ఇంటూ b ఇంటూ సి, అదేవిధంగా a ఇంటూ b ఇంటూ సి. అంటే ఇక్కడ a ఇంటూ b ఇంటూ సి అంటే ఏంటంటే సి అంటే 1వ స్థానంలో ఉన్నటువంటి అంకె, అలాగే b అనేది 10వ స్థానంలో ఉన్న అంకె, a అనేది 100వ స్థానంలో ఉన్న అంకె. ఈ మూడింటిని మనం ఏ రకంగా మనం గుణించాలో ముందు ఫార్ములా ప్రకారం తెలుసుకుందాం. ముందుగా ఏని వేసుకోవాలి. తర్వాత 10వ స్థానంలోనూ 100వ స్థానంలో ఉన్నటువంటి ఏబి వేయాలి. ఆ తర్వాత ఏబిసి, అదేవిధంగా ఏబిసి మనం వేయాలి. తర్వాత బీసీ వేయాలి. తర్వాత బి ఇంటూ బి. ఇది ఫార్ములా. మనం ఈ రకంగా మనం ఏం చేయాలంటే మొదటగా ఈ ఏని గుణించాలి. తర్వాత ఏబి అంటే ఏని బి తోటి, ఎలా ఏని బి తోటి గుణించాలి. ముందు బీని గుణించిన తర్వాత ఏని సిని మనం గుణించాలి. తర్వాత ఇక్కడ బీని సిని, అలాగే బీని సిని ఏబి గుణించాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఏ స్క్వేరు, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రెండు ఏబి ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఏ ఇంటూ బిగా మనం రాయవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముందు ఏం చేయాలంటే ముందు బీ స్క్వేర్ని గుణించాలి. దీనికి ఈ రెండింటిని గుణించింది వేయాలి. 2 ఇంటూ ఏ ఇంటూ సి. అదేవిధంగా ఇక్కడ రెండు బీలు సిలో ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ బి ఇంటూ సి, బి స్క్వేర్. ఈ రకంగా మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మూడు అంకెల సంఖ్యని ఏ రకంగా గుణించాలో ఈరోజు తెలుసుకుందాం. దానికి ఒక చిన్న ఉదాహరణతో మనం చేద్దాం. యాక్చువల్గా ఈ ఫార్ములాని మనం పైన ఉంచుకుని చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అయితే మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చేరపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 734 యొక్క వర్గాన్ని చేయాలంటే ఏం చేయాలంటే మొదటగా 734 ఇంటూ 734 రాస్తాం. ఇందాక మనం చెప్పినట్టుగా ఏబిసిని ఎలా రాసాము అలాగా ముందు 7 తర్వాత 7 3 అంటే ఈ రకంగా, తర్వాత 7 3 4 తర్వాత 3 4 తర్వాత 4. ఈ రకంగా మనం ఇందాక మన ఫార్ములాను బేస్ చేసుకుని ఏ రకంగా రాసామో ఆ రకంగానే రాసాం. ఇక్కడ ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేయమని చెప్పాం కదా, 7 ఇంటూ 7. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 7 ఇంటూ 3. ఇక్కడ ఏం చేయమని చెప్పాము, ముందు బీ స్క్వేర్ చేయమన్నాం కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ ఈ రెండింటిని 7 4 అంటే 2 ఇంటూ 7 ఇంటూ 4. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 4. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయాలి 4 ఇంటూ 4. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇలా గీత కొడితే మీకు క్లియర్గా అర్థం. ఇక్కడ ఏమవుతుందంటే 7 7 49. ఇక్కడ ఏంటంటే 7ని 3తో గురించి దాన్ని 2తో గురించి, అంటే 7 3 21, 21 42. ఇక్కడ చూడండి 7 4 28, 28 56, 56కి ఇక్కడ 9, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. లేదంటే మీకు అర్థం కాకపోతే 9 ప్లస్ ఇక్కడ 28 28 56. ఇక్కడ 2 3 4 12, 12 24, 4 16. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే 49 42. ఇక్కడ 56కి 9 కలిపితే 65, 24 16. అదేవిధంగా మనం గతంలో చెప్పినట్టుగా ఇక్కడ ఏం చేయాలంటే రెండు నెంబర్స్ వచ్చినప్పుడు 1వ స్థానంలో నెంబర్ని పైన 10వ స్థానంలో కొంచెం కిందకి వేస్తాం. ఇక్కడ కూడా అంతే 4 2 5 6 2 4. ఇక్కడ ఇంక నెంబర్స్ లేవు కాబట్టి 49 వేస్తా. అంటే దీనికి కలపాలి, దీనికి అలాగే దీనికి, ఈ రెండింటిని దీనికి కలపాలి. టోటల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ ఏం మిగిలింది 6, 4 5 కలిపితే 5,
5కి 7 2 5కి 2 కలిపితే 7, 2కి 6 కలిపితే 8, 49కి 4 కలిపితే 53. అంటే టోటల్గా మనకి 5 3 8 7 5 6 అంటే 5,38,750గా మనకు వస్తుంది. ఈ రకంగా 3 అంకెల సంఖ్యల యొక్క వర్గాన్ని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఒక సమ్మని ఇస్తాను, దాన్ని మీరు కామెంట్ రూపంలో దాని ఆన్సర్ని తెలియజేయండి ఫ్రెండ్స్. 3 4 5 స్క్వేర్ దీని యొక్క విలువ ఎంతో మీరు ఈ ఫార్ములా ప్రకారం చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.